హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రెండో వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. రెండో వారం మొత్తం 8 మంది నామినేషన్స్లో ఉండగా వారి నుండి శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. ఇది కొంచెం షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే శేఖర్ భాష కంటే హౌస్లో పనికిరాని ఎంతోమంది కంటెస్టెంట్స్ ఉండగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం నిజంగా కొంచెం షాకింగ్ న్యూసే. కానీ శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం, ఆ తర్వాత హౌస్లో ఉన్న వారికి గుడ్ బై చెప్పేసి హౌస్ నుంచి బయటికి రావడం కూడా చకచకా జరిగిపోయాయి. ఇక ఇదిలా ఉంటే శేఖర్ భాష ఎలిమినేషన్కి ముఖ్యమైన కారణాలు చూస్తే బిగ్ బాస్ హౌస్లో ఉన్నవారిలో ప్రతి ఒక్కరికి పిఆర్ టీం ఉండటంతో పాటుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది. కానీ శేఖర్ భాష దాంట్లో చాలా వెనుకబడి ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇదే భాష ఎలిమినేషన్కి ప్రధాన కారణంగా కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక మరో కారణం అయితే శేఖర్ భాష బయట ఉన్నప్పుడు లావణ్య, రాజ్ తరుణ్ ఇష్యూలో హైలైట్ అయ్యాడు. కానీ హౌస్లో అంతగా హైలైట్ అవ్వలేకపోవడంతో పాటుగా టాస్క్లో కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. మిగిలిన వారితో పోలిస్తే భాష ఎంతో కొంత బెటర్ అయినప్పటికీ పిఆర్ టీమ్స్ అనేవి ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. అలాగే మరో ముఖ్యమైన కారణం హౌస్లో సీరియస్నెస్ లేకపోవడం. ప్రతి దాన్ని చాలా ఈజీగా తీసుకోవడంతో పాటు కామెడీగా ఇంట్లో ఉండటం. అలాగే ఈ వీక్ మొత్తం శేఖర్ భాషకి బిగ్ బాస్ ఒక్క టాస్క్ కూడా ఆడే అవకాశం ఇవ్వకపోవడంతో శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. ఇక అయితే శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ అయితే కాదు. శేఖర్ భాష ఎలిమినేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.